హలో అండి, నమస్తే. నీ జీవితాన్ని నువ్వే మార్చుకో ఆడియో నవల మొదటి భాగం. ఈ నవలను వ్రాసిన వారు శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు. చదువుతున్నది మా ఊరు విజయలక్ష్మి. ఇక కథలోకి వెళదామా? నేషనల్ హైవే మీద శ్రీనాథ్ నడుపుతున్న కారు 100 స్పీడ్లో వెళ్తోంది. కారు వెనక సీట్లో కూర్చుని ఉన్న సుచేత ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుండి శ్రీనాథ్ మీద కోపంగానే ఉంది. శ్రీనాథ్ అది గమనించినా గమనించనట్టే కారును చాలా వేగంగా, జాగ్రత్తగా నడుపుతున్నాడు. ఆ కారు విజయవాడకి చేరడానికి ఇంకా 1 గంట టైం పట్టొచ్చు. త్వరగా వెళ్లి సుచేతను కాలేజీలో వదిలితే ఒక పని అయిపోతుందని శ్రీనాథ్ ఆలోచన. సుచేత ఒక మంచి పేరున్న కార్పొరేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతోంది. ఆ కాలేజీలో చదవడం సుచేతకి ఇష్టం లేదు. సెలవులివ్వగానే ఇంటికొచ్చింది. ఇక వెళ్లనని రోజూ అమ్మతో నాన్నతో చెప్తూనే ఉంది. అయినా వాళ్ళు వినలేదు. అదలాగే అంటుందిలెండి, దానికేం తెలుసు, చిన్నపిల్ల. చదువన్నాక కష్టం లేకుండా ఉంటుందా? ఆ మాత్రం కష్టపడకపోతే ర్యాంకులెలా వస్తాయి? మనమ్మాయి చదివితే ఆ కాలేజీలోనే చదవాలి. ఆ కాలేజీలో చదివితే నలుగురికి చెప్పుకోవడానికి కూడా గొప్పగా ఉంటుంది. అదీ కాక ఆ కాలేజీ ర్యాంకులకు పెట్టింది పేరు. అయినా మనం చెప్పినట్టు అది వినాలి కాని అది చెప్పినట్టు మనం వినడమేంటి? రోజురోజుకి గారాబం బాగా ఎక్కువవుతోంది అంది సహజ. నువ్వు చెప్తున్నది కూడా నిజమే సహజ. మనం కూడా మనసుని కాస్త గట్టి చేసుకుంటేనే గాని దాని భవిష్యత్తు బావుంటుంది. అదేదో అక్కడ కష్టపడుతున్నానని చెప్పగానే కరిగిపోతే దాన్ని మనం అనుకున్న స్టేజ్లో చూడలేం అన్నాడు వర్ధన్రావు. వెంటనే శ్రీనాథ్ని పిలిచి సుచేతను విజయవాడలో వదిలి రమ్మని పంపారు. సుచేత వర్ధన్రావు సహజల ఏకైక సంతానం, గారాల పట్టి. సుచేత మిర్రర్లోంచి శ్రీనాథ్ని చూస్తూ, డాడీ పిలవగానే ఎందుకొచ్చావు నువ్వు? వేరే వాళ్లతో లాంగ్ టూర్లో ఉన్నానని అబద్ధం చెప్పొచ్చుగా. ఇంట్లోనే ఉండేదాన్ని. నువ్వు రాకుంటే వేరే డ్రైవర్తో నన్ను పంపేవాళ్లు కాదు. నాకు ఆ కాలేజీకి వెళ్లాలని లేదు. మమ్మీ డాడీ నన్నెందుకింత బలవంతంగా పంపిస్తున్నారో అర్థం కాదు. నాకు హైదరాబాద్లోనే ఉండాలనుంది అంది. ఆ కాలేజీలో అయితే బాగా చదివిస్తారని నిన్నక్కడ చేర్పించారు. ఇంత మంచి అవకాశం అందరికీ రాదు. నువ్వు బాగా చదివి డాక్టర్ కావాలని వాళ్ల ఆశ అంటూ సుచేతకు ఆమె పేరెంట్స్ ని గుర్తు చేశాడు శ్రీనాథ్. సుచేతను ఎప్పుడు విజయవాడలో వదిలి రావాలన్నా ఆమెతో పాటు వర్ధన్రావు, సహజ తప్పకుండా వెళ్తారు. కారు డ్రైవింగ్ మాత్రం శ్రీనాథ్ చేస్తాడు. ఇప్పుడు వర్ధన్రావుకి అర్జెంట్ పని ఉందని ఆగిపోయాడు. సహజ తను వెళితే తీరా వెళ్ళాక కాలేజీ లోపలికి వెళ్లకుండా మొండికేసి తిరిగి ఇంటికొస్తుందేమో అని ఆ బాధ్యతను శ్రీనాథ్ మీద పెట్టారు. శ్రీనాథ్ అయితేనే సుచేతకు నచ్చ చెప్పగలడు. ఎలాగైనా కాలేజీలో వదిలి రాగలడు. ఇంతకు ముందు కూడా అలాగే చేశాడు. అందుకే అతన్ని బాగా నమ్ముతారు. శ్రీనాథ్ సుచేత వైపు చూడకుండా రోడ్డు మీదనే దృష్టి నిలిపాడు. కారాపు, నేనిక్కడ దిగి ఎటైనా వెళ్ళిపోతాను. కాలేజీకి మాత్రం వెళ్ళను అంటూ గ్లాస్ డోర్లో నుంచి బయటకు చూస్తోంది సుచేత. అదిరిపడ్డాడు శ్రీనాథ్. ఆపుతావా లేదా అంటూ అరిచింది. ఇదెక్కడి గోల అని శ్రీనాథ్ మనసులో అనుకున్నా పైకి మాత్రం చాలా సహనంగా ఉన్నాడు. సుచేత కోపంగా డోర్ కేసి కొడుతోంది. శ్రీనాథ్కి మిర్రర్లో నుంచి సుచేత స్పష్టంగా కనిపిస్తోంది. ఏదైనా తింటే కాస్త నెమ్మదిస్తుందేమో అని ఫుడ్ కోర్ట్ కనిపించగానే కారాపాడు. సుచేత కార్ డోర్ తీసే లోపలే అతను కారు దిగాడు. సుచేత పారిపోకుండా అతనే డోర్ లాగి ఆ అమ్మాయి చెయ్యి పట్టుకున్నాడు. నన్నొదులు, నేను వెళ్ళిపోవాలి అంటూ గింజుకుంది సుచేత. అతను వదల్లేదు. ఫుడ్ కోర్ట్ దగ్గరకు తీసుకెళ్లాడు. నీ చెయ్యి కొరికేస్తా, నన్నొదులు అంది. అతను వదల్లేదు. అలాగే పట్టుకుని లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. ఆ అమ్మాయి చెయ్యి అతని చేతిలోనే ఉంది. అందరూ చూస్తుంటే గింజుకోవడం ఆపింది. నా సంగతి నీకు బాగా తెలీదు. మా కాలేజీలో మొన్ననే ఒక అమ్మాయిని కొట్టాను అంది. అందుకేనా ఇప్పుడు వెళ్ళనంటున్నావు అంటూ వెయిటర్ రాగానే ఆర్డర్ చెప్పాడు. కాదు, అదేలే, నాకు తెలుసు. ఆ అమ్మాయి వాళ్ళ డాడీని తీసుకొస్తుందేమోనని భయపడి వెళ్ళనంటున్నావు. భయపడకు, నేనొచ్చి ఇప్పుడే ఆ అమ్మాయితో మాట్లాడతాను. కావాలంటే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళైనా మాట్లాడతాను
అంత లేదులే వాళ్ళ డాడీకి. ఆయనేమి మా డాడీలాగా పెద్ద రిచ్చేమి కాదు. రోజూ అందరిళ్లకు వెళ్లి పాలు పోస్తూ ఉంటాడట అంది చాలా చులకనగా. అలా చులకన చేసి మాట్లాడడం తప్పు. అంతేకాదు, వేరే వాళ్ళ డాడీలను మీ డాడీతో పోల్చి చూడొద్దు. ఎందుకంటే ఎవరి డాడీలు వాళ్ళకి గొప్పగా కనిపిస్తారు అన్నాడతను. వెయిటర్ కాజు పకోడీ, బాదం హల్వా తెచ్చి వాళ్ల ముందు వినయంగా ఉంచాడు. సుచేత వాటిని చూడగానే ప్రేమగా తింటూ, ఇవి నాకు ఇష్టమని నీకెలా తెలుసు అంది. తెలీదు, నేను ఎటు వెళ్ళినా స్నాక్స్ టైంలో ఇవే ఇష్టంగా తీసుకుంటాను. నీకు నచ్చినందుకు థాంక్స్ అన్నాడు. అయితే నేనిప్పుడు కాలేజీకి వెళ్లాల్సిందేనా అంది. అలా అంటున్నప్పుడు సుచేత కళ్లలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. వెళ్ళాలి, భయపడకు. అక్కడ నీకే ఇబ్బంది కలిగినా నేను వెంటనే వచ్చి ఇంటికి తీసుకెళ్తాను. కానీ ఈ లోపలే నువ్వు తొందరపడి అమ్మాయిల్ని కొట్టడం, కొరకడం చెయ్యకు. నేను వస్తానన్నాను కాబట్టి వస్తాను అంటూ నచ్చ చెప్పాడు. మరి నీకు పెళ్ళట కదా? రాత్రి మమ్మీ డాడీ అనుకుంటుంటే విన్నాను. పెళ్ళైతే ఎలా వస్తావ్? అప్పుడు కూడా నువ్వు ఈ డ్రైవింగ్ వర్కే చేస్తావా? చేస్తాను. నేను పెద్దగా చదువుకోలేదు కాబట్టి ఈ డ్రైవింగ్ తప్ప నాకింకో పని రాదు అన్నాడు. నువ్వెందుకు చదువుకోలేదు? నీకు కూడా కాలేజీకి వెళ్లాలంటే భయమా నాలాగే అంది. భయం కాదు, చదువుకోవాలనుకున్న వాళ్లకు అవకాశాలుండవు. అవకాశాలున్న వాళ్లకి చదువు మీద ప్రేమ ఉండదు. నాది మొదటి రకం. ఇప్పుడు నా వయసు వాళ్లంతా బీటెక్ చేస్తున్నారు. నేనేమో రోజు ఇలా కారు డ్రైవింగ్కి వెళ్లి మనీ ఎర్న్ చేస్తున్నాను. ఎవరి పరిస్థితులు వాళ్లవి కదా అన్నాడు చాలా ప్రశాంతంగా. ఇంత కూల్గా ఎలా ఉంటావు నువ్వు అడిగింది సుచేత. ఎలా ఉండాలని మనం మనసులో అనుకుంటామో అలాగే ఉంటాం. ఇందులో వేరే వాళ్ల ప్రమేయం కొంచెం కూడా ఉండదు. అవునవును అంది సుచేత. తినటం అయ్యాక బాదం మిల్క్ తాగారు. ఇక వెళదామా అన్నాడు శ్రీనాథ్. కానీ నువ్వు మళ్ళీ వస్తావా నన్ను తీసుకెళ్ళడానికి అంది సుచేత. తప్పకుండా వస్తాను అంటూ శ్రీనాథ్ లేచి కారు దగ్గరకు వెళ్లాడు. అతను కారు డోర్ తీయగానే కారులో కూర్చుంది సుచేత. అమ్మయ్యా అని మనసులో చాలా రిలీఫ్ గా ఫీల్ అయి సుచేతను కాలేజీలో వదిలి ఇంటికెళ్లాడు శ్రీనాథ్. అమూల్యను చూడగానే, ఎందుకే అలా రొప్పుతున్నావు? ఎక్కడి నుంచొస్తున్నావు? పరిగెత్తుకుంటూ వచ్చావా ఏ? అసలు నువ్వు బయటకెందుకెళ్ళావిప్పుడు? సునీలేడి? ఎక్కడున్నాడు అంటూ ఒకటే కంగారు పడింది అమూల్య తల్లి సరితమ్మ. ఆయన పైన గదిలో పడుకుని ఉన్నారమ్మా. నువ్వు గట్టిగా అరవకు. శ్రేయ ఫోన్ చేస్తే వెళ్ళాను అంది అమూల్య. శ్రేయ ఫోన్ చేసిందా? అవునమ్మా, శ్రేయకు పెళ్లి చేస్తారట. అది చెప్పడానికే నన్ను రమ్మని ఫోన్ చేస్తే వెళ్ళాను అంది అమూల్య. పెళ్లి చేస్తే మంచిదేగా, దానికిలా రొప్పుకుంటూ రావాలా అంది సరితమ్మ. ఎవరితో చేస్తున్నారో తెలుసా? నాకేం తెలిసే, నువ్వు చెబితేగా తెలిసేది. తెలిస్తే షాక్ అవుతావు అంది అమూల్య. షాక్ అయ్యే ఓపిక లేదు. చెప్పు, ఎవరితో చేస్తున్నారు శ్రేయ పెళ్లి? శ్రీనాథ్తో. శ్రీనాథ్తోనా? మంచిదేగా. నిన్ను కూడా అడిగారా అబ్బాయికి? నువ్వే చేసుకోనన్నావు. నల్లగా బక్కగా ఎత్తుగా ఉన్నాడని, క్రాఫ్ ఒత్తుగా రఫ్గా ఉందని. అయినా శ్రేయ నీలాగా పై అందాన్ని చూసే పిల్ల కాదులే. పెద్దవాళ్లెలా చెప్తే అలా వింటుంది. దాని మొహం, అసలేం బాగున్నాడమ్మా ఆ శ్రీనాథ్. పైగా బాగా లేని కుటుంబం. ఊరి చివర చెరువు పక్కన చిన్న పెంకుటిల్లు. చదువు కూడా పెద్దగా లేదు. ఎవరైనా పిలిస్తే కారు నడపడానికి వెళ్తాడు. పిలవకపోతే అది కూడా లేదు. ఏం చూసిందే శ్రేయ ఆ అబ్బాయిలో? సరితమ్మ మౌనంగా వింటోంది. ఎంత వద్దని చెప్పినా శ్రేయ వినడం లేదు. ఏం తింటుందే అతన్ని పెళ్లి చేసుకుని? నువ్వు చెబితే వింటుందేమో. రామ్మా, శ్రేయ వాళ్ళ ఇంటికి వెళ్దాం. వద్దమూల్య. ఆ శ్రీనాథ్ మంచివాడు, ఏ అలవాట్లు లేనివాడని విన్నాను. చిన్న వయసు నుండి కార్ డ్రైవింగ్ కు వెళ్తూ హైదరాబాద్లోనే ఉంటున్నాడట. పెళ్ళయ్యాక శ్రేయ కూడా అతనితో హైదరాబాద్లోనే ఉంటుంది. నువ్వెలాగూ చేసుకోనన్నావు. శ్రేయనైనా చేసుకోనివ్వు. అందందేముంది, ఆనందంగా ఉండాలి కాని. ఆనందంగా ఎలా ఉంటుంది? ఆ శ్రీనాథ్ దగ్గర లక్షలా కోట్లా? అయినా రోడ్లు పట్టుకుని
ఏ రోడ్డు ఎటుపోతుందో తెలుసుకుంటూ తిరిగేవాడికి ఎలా ఇస్తున్నారమ్మా దాన్ని? నాకు తెలిసి శ్రేయ శ్రీనాథ్ని పెళ్లి చేసుకుంటే ఆనందంగా ఉండలేదమ్మా. అదెవరు చూశారు? నీకు నువ్వే ఊహించుకుని మాట్లాడకు. నీకు పెళ్ళయి గట్టిగా వారం రోజులు కూడా కాలేదు. సునీల్ నీకోసం వెతుకుతుంటాడు పైన గదిలో. ముందు నువ్వు పైకెళ్ళు. వెళతాను కాని నువ్వు శ్రేయతో మాట్లాడమ్మా. దాన్ని చూస్తుంటే జాలిగా ఉంది. పెద్దవాళ్ళేమైనా అంటారని భయపడుతున్నట్టుంది. ముఖ్యంగా వాళ్ళ వర్ధన్ మామయ్యకు అది బాగా భయపడుతుంది. శ్రీనాథ్ ఆయనకు బాగా తెలిసిన డ్రైవరట. అందుకే ఆ భయంతోనే ఒప్పుకుందేమో అంది అమూల్య. నువ్వలా అనుకుంటున్నావు. శ్రేయ భయపడదు. తనకి బాగా నచ్చే ఈ పెళ్లికి ఒప్పుకునుంటుంది. నువ్వెందుకు అడ్డుపడతావు? నన్నెందుకు ఆపమంటావు? అయినా ఒక అమ్మాయికి పెళ్లి కావాలంటే అంత సులభం అనుకుంటున్నావా ఈ రోజుల్లో? అంది సరితమ్మ. ఎందుకు కాదు? నాకు కాలేదా? ఆ రోజు నన్ను ఆ శ్రీనాథుని పెళ్లి చేసుకోమని ఎంత చెప్పావు? నేను విన్నానా? వింటే నేనిప్పుడు ఒక సాఫ్ట్వేర్ అబ్బాయికి భార్యనయ్యేదాన్నా? సునీల్ నాకు దొరికేవాడా? దేనికైనా ఒక్కోసారి ధైర్యం చెయ్యాలమ్మా. నీది ధైర్యం కాదు, మొండితనం. నీకున్న కోరికలకు అభిరుచులకు అసలు పెళ్లి అయ్యేది కాదు. ఏదో సునీల్ వాళ్ళ అమ్మగారికి నువ్వు నచ్చబట్టి మన దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా నిన్ను చేసుకున్నారు. నువ్వనుకున్నట్టే ఖరీదైన కారు, తెల్లగా బొద్దుగా సిల్క్ హెయిర్ క్రాఫ్ ఉన్న ఒక సాఫ్ట్వేర్ అబ్బాయి భర్తగా వచ్చాడు. అందరికీ అలా రాడు. నా మాట విని శ్రేయ పెళ్లి విషయంలో జోక్యం చేసుకోకు. అది కాదమ్మా. ఏ విధంగా చూసినా ఏముందమ్మా ఆ శ్రీనాథ్లో? అది మాత్రం బావుండొద్దా? బాగుంటుంది. నువ్వింకేం మాట్లాడొద్దు. నచ్చితే పెళ్లికెళ్ళు, నచ్చకపోతే వెళ్ళకు. ఇప్పుడు మాత్రం పైకెళ్ళు. ఇంకేం ఆలోచించకు అంది సరితమ్మ కాస్త గంభీరంగానే. అమూల్య ఏదో ఆలోచిస్తూ మౌనంగా ఒక్కో మెట్టు ఎక్కుతుంటే, చూడమ్ము, అది ఇది ఆలోచించేంత టైం లేదు నీకు. మీ హైదరాబాద్ ప్రయాణం రేపేనట. అయ్యగారిని అడిగి తెలుసుకున్నాను. ఈరోజు ఇక బయటికెళ్లే పనులేమీ పెట్టుకోకుండా గదిలోనే ఉండు. అన్నీ సర్దుకో అంది సరితమ్మ. అమూల్య మౌనంగానే ఒకసారి అమ్మవైపు చూసి వెంటనే పైన గదిలో ఉన్న సునీల్ దగ్గరకు వెళ్ళింది. అతను నిద్రపోతున్నాడు. సుచేతకు కాలేజీలో ఏదో ప్రాబ్లం రావడంతో వర్ధన్ రావు, సహజ శ్రీనాథ్ పెళ్లికి వెళ్లలేదు. అమూల్య కూడా శ్రేయ మీద అలిగి శ్రేయ పెళ్లికి వెళ్లలేదు. సరితమ్మ వెళ్ళింది. ఆంటీ, అమూల్య రాలేదా? అడిగింది శ్రేయ. శ్రేయ కళ్ళు అమూల్య కోసం అంతవరకు బాగానే వెతికాయి. రాలేదు శ్రేయ. అదేదో కోపంలో ఉన్నట్టుంది. తగ్గాక వస్తుంది. నువ్వేమీ బాధపడకు. నీ పెళ్లికి అది రాలేదన్న మాటేగాని దాని మనసంతా నీ దగ్గరే ఉంటుంది. దాని గురించి మనకు తెలియందేముంది? శ్రేయ నవ్వి, తెలుసాంటీ, నేనేమి బాధపడను అంది. శ్రేయ పెళ్లి శ్రీనాథ్తో చాలా సింపుల్గా జరిగింది. పెళ్ళయ్యాక శ్రీనాథ్కి కార్ డ్రైవింగ్ తప్ప మరో పనిలేదు. అతని ఫోన్ నెంబర్ సిటీలో కార్లు ఉన్న చాలా మంది దగ్గర ఉండడంతో ఎక్కడికి వెళ్లాలన్నా శ్రీనాథ్కి ఫోన్ చేస్తుంటారు. ఇప్పుడు శ్రీనాథ్ పెళ్లికి ముందు వెళ్లినట్టు దూర ప్రయాణాలకు వెళ్లడం లేదు. ఎటు వెళ్లినా రాత్రికి ఇంటికి వచ్చేలాగా వెళ్తున్నాడు. ఎంత అర్జెంట్ వర్క్ ఉందని అడిగినా శ్రేయను వదిలి రాత్రి సమయంలో బయట ఉండట్లేదు. అతని డ్రైవింగ్ బాగుంటుందని రోజూ ఎవరో ఒకరు పిలుస్తూనే ఉంటారు. వర్క్ను బట్టి ఉదయం 5 గంటలకే స్నానం చేసి వాళ్ళు చెప్పిన టైం కన్నా ఒక 10 నిమిషాలు ముందే ఉంటాడు. ఇది బాగా నచ్చుతుంది అందరికీ. ఎటు వెళ్లినా డ్రైవింగ్లో ఉన్నప్పుడు తప్ప మిగతా టైంలో శ్రేయకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. దానివల్ల ఆమెకు అతను బయట ఉన్నాడన్న ఫీలింగే రాదు. కారు దిగి ఇంటికి వచ్చేటప్పుడు ఫ్రూట్ జ్యూస్, మల్లెపూలు తప్పకుండా తెస్తాడు. ఇంట్లోకి అవసరమైనవి కూడా అప్పుడే తెస్తాడు. ఒక్క మధ్యాహ్నం తప్ప ఉదయం, రాత్రి ఇద్దరూ కలిసే తింటారు. ఇంట్లో ఉన్నంతసేపు శ్రేయను ఒంటరిగా ఉండనివ్వడు, అతను కూడా ఉండడు. వంట చేస్తున్నా, బట్టలుతుకుతున్నా ఆమె పక్కన కూర్చుంటాడు. ఏదేదో మాట్లాడి నవ్విస్తాడు. పగలంతా అతను తిరిగిన ప్లేసెస్ గురించి చెప్తాడు. చాలా హుషారుగా ఉంటాడు. అమూల్యకు శ్రేయ మీద కోపం తొందరగానే తగ్గింది. రోజూ ఫోన్ చేస్తూనే ఉంది. ఒకరోజు అమూల్య శ్రేయకు ఫోన్ చేసి, అమ్మా తల్లి, నిన్ను ఈ మధ్యన ఫోన్లో పట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. ఏం మాట్లాడుతుంటాడే ఆ డ్రైవర్ నీతో? పగలు దొరకవు, రాత్రికి దొరకవు ఫోన్లో.
నాకు వీలైతే నీకు కాదు, నీకు వీలైతే నాకు కాదు. ఎప్పుడే ఇక మనం మాట్లాడుకునేది? అంది. చెప్పవే అమ్ము, ఎలా ఉన్నావు? అంది శ్రేయ. నాకే? నేను బాగానే ఉన్నాను. నీ గురించే నా బెంగంతా. బెంగ దేనికి? నేను బాగానే ఉన్నాను అంది శ్రేయ. నటిస్తున్నావులే శ్రేయ. నువ్వు బాగుండడమేంటి? శ్రీనాథేమైనా సాఫ్ట్వేరా లేక మిలియనీరా? నాన్సెన్స్ కాకపోతే అంది అమూల్య. శ్రేయ మాట్లాడలేదు. నీకనిపించట్లేదా శ్రేయ, పెళ్లి విషయంలో నువ్వు తొందరపడ్డావని? ఇప్పుడు చూడు, శ్రేయ హబ్బీ ఏం చేస్తాడని ఎవరడిగినా చెప్పలేకపోతున్నాను. డ్రైవర్ అని ఎలా చెప్పాలి? నువ్వెంత బాగుంటావో తెలుసా? మా అత్తగారు నాకన్నా ముందు నిన్ను చూసి ఉంటే సునీల్కి తప్పకుండా నిన్ను చేసుకునేది. అలా కాకపోయినా కొద్ది రోజులు ఆగి ఉంటే నీకు కూడా సాఫ్ట్వేర్ అబ్బాయి దొరికేవాడు. నువ్వు కూడా మంచి పొజిషన్లో ఉండేదానివి. ఎంత బావుండేదప్పుడు. ఇప్పుడు చూడు అంది బాధగా. ఎవరి పెళ్లి ఎవరితో జరగాలో మన చేతిలో ఏముందమ్ము? జరిగిపోతుందలా. శ్రీనాథ్ నాకు తగినవాడు. అందుకే ఆ రోజు నువ్వెంత వద్దన్నా అతన్నే చేసుకున్నాను. ఎంతసేపు నా గురించేనా? నీ గురించి చెప్పు. నాదేముంది శ్రేయ, నాకన్నీ ఉన్నాయి. ఉన్నవన్నీ ఖరీదైనవే. సునీల్ కూడా ఖరీదైనవాడే. కాకపోతే నాకు చాలా ఈజీగా దొరికాడు. కాదు కాదు, నేను బావుండడం వల్ల దొరికాడు. అది నా అదృష్టం అంది అమూల్య. సరే, ఇంకేంటి సంగతులు? సునీల్ ఎలా ఉన్నారు? అడిగింది శ్రేయ. ఆయనకే మహారాజు. హ్యాపీగా ఇంటికొస్తాడు. ఏ రాత్రి 11, 12కో రాగానే నిద్రపోతాడు. ఒక్కో రోజు తినే ఓపిక కూడా ఉండదు. ఆఫీస్కి వెళ్లే ముందు ఏ 10కో నిద్రలేస్తాడు, వెళ్ళిపోతాడు. సునీల్ని చూస్తుంటే ఒక్కోసారి నాకు అసూయగా ఉంటుంది. అంత గొప్ప సుఖం, అదృష్టం ఎవరికుంటుంది? ఎంతైనా ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా శ్రేయ. అవును కదా, ఎవరు కాదంటారు? ఇక నేనుండనా అమూల్య? అంది శ్రేయ. ఓకే శ్రేయ, బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది అమూల్య. అమూల్య ఫోన్ పెట్టేశాక అమూల్య ఏం మాట్లాడిందో గుర్తు చేసుకుంది శ్రేయ. కారు కావాలని అమూల్య కోరుకుంది. కాని ఆ కారులో ఒక్కసారైనా బయటకు వెళ్ళినట్టు చెప్పలేదు. సునీల్ నిద్రపోవడం గురించే చెప్పింది. సునీల్ నిద్రపోతున్నాడు కాబట్టి ఆ నిద్ర కూడా విలువైనదే కావచ్చు. ఏమో, శ్రీనాథ్ 4:30కే నిద్రలేచి నన్ను కూడా లేపుతాడు. అప్పట్నుండే మా రోజువారీ పనులు మొదలవుతాయి. ఎప్పుడూ అలసిపోవడం, ఓపిక లేకపోవడం ఉండదు. ఇదంతా అమూల్యతో చెబితే ఎంత ఎగతాళి చేస్తుందో. నీ బ్రతుకు అంతేలేవే అని అంటుందేమో. తప్పకుండా అంటుంది. అంతేకాదు, అదే నువ్వు కూడా సాఫ్ట్వేర్ని చేసుకునుంటే నాలాగే హ్యాపీగా ఉండేదానివిగా అంటుంది. బాబోయ్, చెప్పకూడదు అనుకుంది శ్రేయ. శ్రీనాథ్ ఈ మధ్యన ఏదో ఆలోచిస్తూ సరిగా నిద్రపోకపోవడం గమనించింది శ్రేయ. ఏం జరిగింది శ్రీనాథ్? ఎందుకలా ఉంటున్నారు? ఏదైనా సమస్యనా? డ్రైవింగ్లో ఏవైనా ఇబ్బందులొచ్చాయా? అంటూ నెమ్మదిగా అడిగింది శ్రేయ. ఏం లేదులే శ్రేయ, నువ్వు పడుకో అన్నాడు శ్రీనాథ్. నాకు సమాధానం కావాలి, లేకుంటే నేను నిద్రపోను అంది శ్రేయ. ఆమె చేతిని నెమ్మదిగా నిమిరి, ఏం లేదు శ్రేయ, ఇప్పుడు మనకొస్తున్న సంపాదన మన అవసరాలకి మాత్రమే సరిపోతోంది. ఇక ఎప్పటికీ ఇంతే. ఈ ఫీల్డ్లో నాకన్నా 20 సంవత్సరాలు ముందు నుండి ఉన్న డ్రైవర్లు కూడా అలాగే ఉన్నారు. ఎదగడం లేదు. నాకలా ఉండడం ఇష్టం లేదు. ఇంకేదైనా బిజినెస్ చెయ్యాలనుకుంటున్నాను. అంటే ఈ వర్క్ మానేయాలనుకుంటున్నారా? వద్దు శ్రీనాథ్, ఇప్పుడు మనం బాగానే ఉన్నాం. కావాలంటే మా అన్నయ్యని అడిగి డబ్బులు తెస్తాను. మీరీ పనిలోనే ఉండండి. అది కాదు శ్రేయ, నా టాలెంట్కి ఈ పని సరిపోదు. నాకు తెలుసు నేనేంటో. అందుకే ఫ్రెండ్స్ని అడిగాను ఏ బిజినెస్ అయితే బావుంటుంది అని. వాళ్ళు కొన్ని బిజినెస్లు చెప్పారు. అదే ఆలోచిస్తున్నాను అన్నాడు శ్రీనాథ్. సరే, మరీ ఎక్కువగా ఆలోచించకండి. ఇప్పుడు మనం బాగానే ఉన్నాం. ఇంకా బావుండాలి శ్రేయ, ఇది సరిపోదు. సరే, రేపు తిరుపతి వెళ్లాలని హస్విత గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ తరుణ్ గారు ఫోన్ చేశారు. 5:00కల్లా అక్కడ ఉండాలి నేను. పడుకుందాం అన్నాడు. శ్రేయ మాట్లాడకుండా పడుకుంది. తిరుపతి వెళ్ళాక దైవ దర్శనం అయ్యాక ప్రసాదం తింటూ ఒకచోట కూర్చున్నారు తరుణ్. ఆయనకు కొద్ది దూరంలో శ్రీనాథ్ కూర్చొని ఉన్నాడు.
ఏదో ఆలోచిస్తున్నాడు. శ్రీనాథ్, ఏంటలా ఉన్నావ్? నువ్వలా ఉంటే జర్నీ బోరుగా ఉంది. ఒంట్లో ఏమైనా ప్రాబ్లమా? చచ, అలాంటిదేం లేదు సార్. మరెందుకు అలా ఉన్నావ్? ఇలా వచ్చి కూర్చో అంటూ పిలిచాడాయన. శ్రీనాథ్ వెంటనే వెళ్లి ఆయన పక్కన కూర్చున్నాడు. ఆయనకు శ్రీనాథ్ చిన్నపిల్లాడిగా ఉన్నప్పటినుండి తెలుసు. ఆయన ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా శ్రీనాథ్ ఉండాల్సిందే. డబ్బు వ్యవహారంలో కూడా శ్రీనాథ్ను బాగా నమ్ముతాడు. చెప్పు శ్రీనాథ్, ఏంటి నీ ఆలోచన? ఇప్పుడు ఈ డ్రైవింగ్ మీద నాకొస్తున్న సంపాదనతో నా ఫ్యామిలీకి నేను న్యాయం చెయ్యలేననిపిస్తోంది సార్. ఖర్చులు పెరిగాయి. అందుకే పార్ట్ టైం ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను. ఏం చెయ్యాలనుకుంటున్నావ్? ఏదో అనుకోనిదే నువ్విలా ఉండవు. ఇంత తపన సంఘర్షణ ఉండదు నీలో. నీ మనసులో నువ్వేమనుకుంటున్నావో చెప్పు. నేనేమైనా సలహా ఇవ్వగలనేమో చూస్తాను. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దామని సార్. కానీ అంటూ ఆగాడు శ్రీనాథ్. ఆ, కానీ ఏంటో చెప్పు శ్రీనాథ్. ఆగావు దేనికి? ఆ బిజినెస్ చెయ్యాలంటే పెట్టుబడి కావాలి సార్. నా దగ్గర లేదు. చదువు కూడా తక్కువే నాకు. అందుకే ఆలోచిస్తున్నాను. నీకు చదువు లేకపోవడం పెద్ద లోపం కాదు శ్రీనాథ్. మాట నేర్పు, నైపుణ్యం, కష్టపడే తత్వం బాగా ఉన్నాయి నీకు. ఈ విషయంలో నువ్వు వెనక్కి తగ్గాల్సిన అవసరమే లేదు. ఇక పెట్టుబడి అంటావా? దానికి కూడా నీకు ఐడియా ఇస్తాను అన్నాడాయన. శ్రీనాథ్ ఆతృతగా చూశాడు. నాకు జనగాం దగ్గర 100 ఎకరాల ల్యాండ్ ఉంది. అందులో కొంత ల్యాండ్ ఫ్లాట్స్ పెట్టి అమ్మాలన్న ఆలోచనుంది. కొనేవాళ్లుంటే నా దగ్గరకు తీసుకురా. వెంటనే అమ్మేద్దాం. నువ్వలా చేస్తే నీకు నా వైపు నుండి కమిషన్ వస్తుంది, కొనేవాళ్ల దగ్గర నుండి కూడా కమిషన్ వస్తుంది. దీనికి నీకు పెట్టుబడితో పనిలేదు. ఒప్పించడం, మెప్పించడం, కొనిపించడం అంతే, చాలు. ఏమంటావ్? చాలా బాగుంది సార్ మీరు చెప్పింది. రేపటి నుండే ఈ పని మొదలు పెడతాను. నాకు తెలిసి ఇది నువ్వు సులభంగానే చేయగలుగుతావు. ఎందుకంటే ఇన్నాళ్లు నువ్వు కార్ డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నావు కాబట్టి పరిచయాలు కాస్త రిచ్గానే ఉంటాయి. వాటిని నువ్విప్పుడు వాడుకోవచ్చు. తప్పకుండా సార్. ఇంకో విషయం, నేను చాలా కష్టపడుతున్నాను అన్న భావన నీకు రానంత వరకు ఈ ఫీల్డ్ లో నువ్వు హ్యాపీగా ఉంటావు. మంచి ఫలితాలను చూస్తావు. ఫలితాలు కనిపించాక వాటిని పదిలంగా కాపాడుకోవడం కూడా అవసరం. అది లేని వాళ్లను బయట మనం చూస్తూనే ఉన్నాం. అయ్యో అనిపిస్తుంది. ఏమీ చెయ్యలేం. నీకింకో విషయం కూడా చెప్తాను. బాగా గుర్తుంచుకో శ్రీనాథ్ అన్నాడు తరుణ్. చెప్పండి సార్, చాలా శ్రద్ధగా అడిగాడు శ్రీనాథ్. నాకు తెలిసి ఈ ఫీల్డ్ లో సక్సెస్ కాని వాళ్లే ఎక్కువగా ఉన్నారు. వాళ్ల గురించి ఆలోచించకు. సక్సెస్ అయిన వాళ్ల గురించి ఆలోచించు. ధైర్యం వస్తుంది అన్నాడు తరుణ్. అలాగే సార్. ఏ ఫీల్డ్ లోనైనా సమస్యలుంటాయి. దేన్ని ఎలా వదిలించుకోవాలో, దేన్ని ఎలా రాబట్టుకోవాలో తెలుసుకుంటే చాలు. అయినా దిగితే అన్నీ నీకే తెలుస్తాయి అన్నాడాయన. అవును సార్ అంటూ ఆయనిచ్చిన సజెషన్ కి కృతజ్ఞతగా చూశాడు శ్రీనాథ్. హైదరాబాద్ లో సునీల్, అమూల్య ఉంటున్న ఇల్లు సునీల్ తాతగారు ఆ రోజుల్లో ఆయన కోసం ఆయన అభిరుచితో కట్టుకున్నాడు. చాలా పెద్దగా ఉంటుంది. ఇల్లంతా బర్మాటేకు వస్తువులే. అవి తుడిస్తేనే మెరుస్తాయి. పనిమనిషి ఉన్న పని దొంగ. అమూల్య చూసినప్పుడు ఒక రకంగా, చూడనప్పుడు ఒక రకంగా చేస్తుంది. మధ్యలో డుమ్మాలు కూడా ఎక్కువే. పెళ్లైన కొత్తలో అమూల్య ఆ ఇంట్లో ఏం చేస్తున్నా, ఎక్కడ తిరిగినా, ఎక్కడ కూర్చున్నా వీడియోలు తీసి ఫ్రెండ్స్ కి పంపేది. శ్రేయకు పంపాలంటే శ్రేయ దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు. కనీసం ఒక స్మార్ట్ ఫోన్ కూడా లేదు. ఎందుకే నువ్వు? నీకెలా దొరికాడే ఆ శ్రీనాథ్? నీకోసమే పుట్టినట్టున్నాడు కర్మ అంటూ శ్రేయను బాగా తిట్టేది అప్పుడప్పుడు ఫోన్లో. శ్రేయకు ఫోన్ చేసి చాలా రోజులైంది. వీకెండ్ కదా, ఈరోజు సునీల్తో బయటికెళ్ళాలి. ఇంటికొచ్చాక శ్రేయకు ఫోన్ చెయ్యాలి అని మనసులో అనుకుంటూ త్వరగా పని చేసుకుంది అమూల్య. పనంతా అయ్యాక చక్కగా రెడీ అయింది. తన డ్రెస్ కి మ్యాచ్ అయ్యేట్టు సునీల్ కోసం ఒక డ్రెస్ తీసి బయట పెట్టింది. సంతోషంగా సునీల్ దగ్గరకు వెళ్లి, సునీల్, లేచి స్నానం చెయ్యి అంటూ సునీల్ చేతిలో ఉన్న రిమోట్ లాక్కుని టీవీ ఆపేసింది. ఇప్పుడు స్నానం దేనికి అన్నాడు సునీల్. వీకెండ్ కదా, బయటికెళ్దామని రాత్రి అనుకున్నాంగా. అనుకున్నామా? అవును, అనుకున్నాం. లేలే, నీ డ్రెస్ కూడా బెడ్ మీద పెట్టాను. ఇది చెప్పడానికి టీవీ ఆఫ్ చెయ్యాలా? నేను హర్ట్ అయ్యాను అమూల్య.
ఈ మధ్యన నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు అన్నాడు సునీల్. బిత్తరపోయింది అమూల్య. అతనలాగే చూస్తుంటే కొద్దిగా భయం అనిపించింది అమూల్యకి. వెంటనే మాట్లాడలేకపోయింది. రిమోట్ ఇవ్వు అన్నాడతను. రిమోట్ అతనికి అందేంత దూరంలోనే ఉంది. అయినా ఎందుకిలా చేస్తున్నాడో అర్థం కాలేదు అమూల్యకి. వీకెండ్ అయితే చాలు, రెస్ట్ తీసుకోవడానికి లేదు. బయట ఏం చేస్తావు వెళ్ళి? నాకంత ఓపిక లేదు. ఇంట్లో ఉంటేనే నాకు పీస్ఫుల్ గా ఉంటుంది. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకు అన్నాడు. వీకెండ్ అన్న మాటే గాని మనం బయటకు ఎప్పుడు వెళ్తున్నావు సునీల్? ఈ రోజేదో నువ్వు వెళ్దామన్నావని రెడీ అయ్యాను. అదేదో ప్రతి వీకెండ్ కి బయటికి వెళ్తున్నట్టు మాట్లాడుతున్నావెందుకు? ఏమైంది నీకు? నాకేమవుతుంది అంటూ చేయి చాపి రిమోట్ ని అతనే అందుకుని టీవీ ఆన్ చేశాడు. నువ్వు నన్ను బాగా నెగ్లెక్ట్ చేస్తున్నావు సునీల్ అంది అమూల్య. అతను కోపంగా ఇక్కడి నుండి వెళ్ళిపో అమూల్య అని అనలేదు. అసలు ఆమె వైపే చూడలేదు. టీవీ సౌండ్ పెంచాడు. అంత సౌండ్ పెట్టారెందుకు? చచ, ఎదుటి వాళ్లతో మసులుకోవడం కష్టమని తెలుసుగాని భర్తతో కూడా ఇంత కష్టం అనుకోలేదు. రాత్రి మాట్లాడిన మాట ఉదయానికి ఉండదు, ఉదయం మాట్లాడిన మాట రాత్రికి ఉండదు. ఎలా చెయ్యాలో ఏమో అంది. నువ్వు బాగానే చేస్తావు. నేను కదా రాత్రి 12 దాకా ఆఫీసులో ఏడ్చేది అంటూ టీవీ సౌండ్ ఇంకాస్త పెంచాడు సునీల్. ఆ సౌండ్ చెవులకి చాలా ఇబ్బందిగా ఉంది. ఒక సాఫ్ట్వేర్ అబ్బాయిని పెళ్లి చేసుకుని హైదరాబాద్ వెళితే ప్రతి వీకెండ్ కి సినిమాలు, షాపింగ్ మాల్స్, రిసార్ట్లు ఉంటాయనుకుందే గాని ఇలా ఉంటుందనుకోలేదు. మొదటిసారిగా తన మీద తనకే విసుగనిపించింది అమూల్యకి. తిరుపతిలో తరుణ్ గారు చెప్పినట్టే చెయ్యాలి అనుకున్నాడు శ్రీనాథ్. వెంటనే జనగాం వెళ్లి ఆయన ల్యాండ్ మొత్తం తిరిగి చూశాడు. ఇదమ్మితే చాలు అనుకున్నాడు. దీన్ని ఎవరు కొనగలరు అని ఆలోచిస్తూ ఒక్కసారి అతను కారు ఫీల్డ్ లోకొచ్చినప్పటి నుండి ఏర్పడిన పరిచయాలను గుర్తు చేసుకున్నాడు. ఎవరైతే తన మాటల్ని ఇష్టంగా వింటారో వాళ్ల దగ్గరికెళ్లి కూర్చున్నాడు. వాళ్లలో కొనేవాళ్లు దొరికారు. తరుణ్ గారిలాగే మా ల్యాండ్ కూడా అమ్మి పెట్టమనే వాళ్ళు దొరికారు. ఇక అప్పటి నుండి కొనిపించడం, అమ్మించడం ఎక్కువైంది శ్రీనాథ్కి. బాగా బిజీ అయ్యాడు. కారుకి వెళ్లడం పూర్తిగా మానేశాడు. సునీల్ ఆఫీస్కు వెళ్లాడు. ఇంట్లో పనంతా చకచకా చేసుకుంది అమూల్య. ఇక చెయ్యటానికేమీ లేదు, ఖాళీ. పక్కింటి పాప వచ్చి కొద్దిసేపు ఆడుకుంది. ఆ పాపను చూస్తుంటే అలాంటి ఒక పాప తనకి ఉంటే బావుండనిపించింది. ఈ విషయం వెంటనే సునీల్కి చెప్పాలనుకుంది. కాని సునీల్ అప్పుడే ఇంటికి రాడు. రాత్రి 11 వరకు ఆగాలి. ఎదురు చూస్తూ కూర్చుంది. సునీల్ ఆఫీసు నుండొచ్చాడు. డిన్నర్ చేసి పడుకున్నాక సునీల్ అరచేతిపై తన వేలితో చిన్న ముగ్గు వేస్తూ అతని వైపు ప్రేమగా చూసింది. ఏంటి నువ్వు చేస్తున్న పని? నన్ను నిద్రపోనియవా అంటూ చెయ్యి లాక్కున్నాడతను. అమూల్య మళ్లీ అతని చెయ్యి లాక్కోబోయింది. అతను ఇవ్వలేదు. నువ్విక్కడొద్దు, పక్క రూంలో పడుకో అన్నాడు. నేనిక్కడే పడుకుంటాను. అయితే నన్ను కదిలించకుండా పడుకో, లేదంటే నేనెళ్తాను ఆ గదిలోకి. అది కాదండి, పిల్లలు కావాలి. పిల్లలేంటి? పక్కింటి పాపలాంటి పాప కావాలి నాకు. ఓ, అర్థమైంది. నీకే కాదు, నాకు కూడా అలాంటి పాప కావాలి. ఎవరికుందంత ఓపిక? అసలే చిరాగ్గా ఉన్నాను. ఆ గదిలోకి వెళ్లి పడుకో. ఇక్కడుంటే నువ్వింతే. లే ఇక్కడి నుండి అంటూ బెడ్ మీద నుంచి లేచి నిలబడ్డాడు. ఆమె అక్కడే బెడ్ చివరకు వెళ్లి పడుకుంది. నేను వెళ్ళను ఆ గదిలోకి. ఒక్కదాన్నే పడుకోవాలంటే నాకు భయం. నేను కదిలించను, పడుకో సునీల్ అంది. సునీల్ పడుకున్నాడు. సునీల్కి ఇంత బద్ధకం ఎందుకో అర్థం కాదు అని మనసులో అనుకుంటూ నిద్ర రాకపోయినా గట్టిగా కళ్ళు మూసుకుంది అమూల్య. కొద్ది రోజులు గడిచాక శ్రీనాథ్, శ్రేయలకు పాప పుట్టింది. శ్రీనాథ్ వేరే వాళ్ల ఫ్లాట్స్ అమ్మించడం, కొనిపించడం ఆపేశాడు. సొంతంగా కొనడం, అమ్మడం చేస్తున్నాడు. అంతేకాదు, తను సొంతంగా కొన్న ఫ్లాట్స్ లో ఇల్లు కట్టి అమ్మడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అపార్ట్మెంట్లు కట్టించి అమ్ముతున్నాడు. లక్షల్లో ఉన్న అతని వ్యాపారం కోట్ల బిజినెస్ కి చేరింది. అతను ఏది చేసినా లాయర్తో సంప్రదించి లీగల్ గానే చేస్తూ ఉంటాడు. ఇప్పుడిప్పుడే శ్రీనాథ్ గురించి తెలుసుకున్న వారు అబ్బురపడుతున్నారు. గంటలు గంటలు అతని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంత తక్కువ సమయంలో ఇంత ఎలా సంపాదించాడు? చేస్తే ఇలాంటి బిజినెస్సే చెయ్యాలి అని శ్రీనాథ్ వయసు వాళ్లు కొందరు ఉవ్విళ్ళూరుతున్నారు. ఏం బ్రతుకురా శ్రీనాథ్ది! బ్రతుకంటే అది.
అని పైకే మెచ్చుకుంటున్నారు. సునీల్ చేస్తున్న ప్రాజెక్ట్ అయిపోవడంతో ఆ కంపెనీ వాళ్ళు వేరే ప్రాజెక్ట్ లో జాయిన్ అవ్వడం కోసం క్లయింట్ ఇంటర్వ్యూస్ షెడ్యూల్ చేస్తున్నారు. సునీల్ టీంలో వాళ్ళందరూ ఏదో ఒక ప్రాజెక్ట్ లో సెట్ అయ్యారు. సునీల్ ఒక్కడే ఇంకా కాలేదు. ఇంకా బెంచ్ మీదనే ఉన్నాడు. ఆ రోజు ఎంతసేపైనా సునీల్ నిద్ర లేవలేదు. నువ్వలా నిద్రపోతుంటే నాకు బోరుగా ఉంది సునీల్. ఇంట్లో ఉన్నంతసేపు నిద్రేనా? తిరిగేదేమీ ఉండదా? ఈ ఇల్లంతా నేనొక్కదాన్నే తిరగాల? రాత్రి నిద్రే పగలు నిద్రే అంటూ అమూల్య సునీల్ని బలవంతంగా నిద్రలేపి కూర్చోబెట్టింది. అబ్బా, ఏంటే నువ్వు? పడుకోనియ్యవే ప్లీజ్ అన్నాడు పడుకుంటూ. ఆఫీసులో ఖాళీగానే కూర్చుంటున్నావుగా, అక్కడేదో తెగ కోడింగ్ చేసి అలసిపోయిన వాళ్లాగా ఈ నిద్రేంటి? అంది అమూల్య. ఖాళీగా ఉంటే అందరికీ లోకువే. నన్నింకా ఆ కంపెనీ వాళ్ళు తీసేయలేదు. ఈ విషయం తెలుసో లేదో నీకు. అయినా నీకీ మధ్యన నోరు బాగా ఎక్కువవుతోంది అమూల్య అన్నాడు బెడ్ దిగి. అన్నీ బావుంటే నా నోరెందుకు ఎక్కువవుతుంది? అంది అమూల్య. అన్నీ బాగుండడానికి నువ్వేమైనా తెచ్చిపోసావా మా ఇంటి నిండా? అన్నాడు సునీల్. ఇక ఈ కథని ఇక్కడితో ఆపుదామండి. మిగిలిన కథను రెండో భాగంలో వినిపిస్తాను.